ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల వీరంగానికి సంబంధించి ఒక వీడియో వైరల్గా మారింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం చోడవరం గ్రామంలో జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీ ముందు ఒక మేకని నరికి ఆ మేక రక్తంతో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టోకి రక్తాభిషేకం చేసి తలకాయని పట్టుకొని వీరంగం సృష్టిస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది ఏం కల్చర్ అండి? నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు వీడియోలు చేస్తున్నాను అంటే ఈ కల్చర్ బంద్ కావాలని. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, మేబీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు చేసిన వీడియో కావచ్చు, వైరల్గా మారింది. మేబీ గత ఆదివారం నాడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. సహజంగా నాయకుడి పుట్టినరోజు అంటే కార్యకర్తలు అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు. సహజంగా ఏ నాయకుడి బర్త్డే అయినా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు చేసే పనిది. ఒక సినిమా సెలబ్రిటీలు లేదు రాజకీయ నాయకులు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ దానికి భిన్నంగా వైసీపీ కార్యకర్తలు ఇలా రక్తదానాలు లేదా హంగామాలు, బాణాసంచా కాల్చటాలు ఇలా చేయటం ఏ కల్చర్ని చూపిస్తుంది అంటే ఇది ఎక్కడ గోల అసలు? ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది లేదు. అందులో తూర్పుగోదావరి జిల్లా అంటే ఈస్ట్ వెస్ట్ జిల్లాలు అంటే శాంతికి ప్రకృతికి ప్రతిబింబాలు, శాంతికి ప్రకృతికి ప్రతిబింబాలు. స్వచ్ఛమైన గాలి ఉంటుంది, స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది, స్వచ్ఛమైన మనుషులు ఉంటారు. కోనసీమ జిల్లాలు అంటే ప్రకృతితో పాటు మనుషుల ఆలోచనల అందాలకి ప్రతిబింబం అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఇలాంటి కల్చర్, సరే గతంలో అక్కడ కూడా గొడవలు ఉంటాయి గట్టినే, అది ఓకే. కానీ ఒక తప్పుడు కల్చర్ని ఎప్పుడూ ఆ జిల్లాల్లో లేని ఒక కల్చర్ని కొంతమంది తీసుకొస్తున్నారు. అందరూ అని నేను అన్ను, మళ్ళీ అందరూ వైసీపీ కార్యకర్త నేను తప్పుపట్టను. కొంతమంది చేసే అతి ఉత్సాహం ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారని కూడా నేను అన్ను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఇలా చేపించారు అని నేను అన్ను. కాకపోతే స్టేట్ వైడ్గా ఇలా నడిచింది. మరి ఈ కల్చర్ కార్యకర్తల్లోకి ఎందుకు పోతుంది? దీన్ని వైసీపీ సమీక్ష చేసుకోవాలి. నిజానికి ఇలాంటి సంఘటనలు కొన్ని చోట్ల జరిగినప్పుడు వైసీపీ పార్టీ అఫీషియల్గా స్పందించి ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకొని కనుక ఉండుంటే పార్టీ పరంగా, లేదు జరిగిన సంఘటనని ఖండించి కనుక ఉంటే ఇది కరెక్టు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిమానులకి కార్యకర్తలకి చెప్పగలిగి ఉంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయమన్నారు, ఒక మేక నరకమన్నారు, రక్తంతో అభిషేకం చేయమని అన్నారు అని నేను చెప్పట్లేదు. ఇది ఈ సంఘటనకి, ఒక ఊళ్ళో జరిగిన సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏమి లేదు. కానీ ఎక్కడ బర్త్డే వేడుకలు ఎలా జరిగినాయి అనేటువంటి వాళ్ళ పార్టీకి రిపోర్ట్ వస్తుందిగా. సరే మీడియాలో అయినా వార్తలు అలచలు చేస్తున్నాయిగా. మరి జరిగిన సంఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఉంటే బాగుంటుందిగా. ఇది నేను చెప్పదలుచుకున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు అని. ఒక రౌడీ కల్చర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి రప్పరప్పని సమర్థించడం, గంగమ్మ జాతరలో పొట్టేలను వేటకోడలతో నరిగినట్టు నరుకుతాం అనేటువంటి డైలాగులు, ఆ సినిమా డైలాగులు కదా, తప్పే ఉందిలే అన్నట్టు సమర్థించడం ఫలితంగా ఈ కల్చర్ కార్యకర్తలు అలవాటు అవుతుందా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి పోలీసులు బట్టలు వడిస్తానని, ఒకసారి సప్త సముద్రాలు అవతరున్న తీసుకొచ్చి చేయాల్సింది చేస్తానని చెప్పడం కావచ్చు, సంగతి చూస్తా అంటాం కావచ్చు. తర్వాత మొన్న మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంలో జైల్లో వేస్తానని పెట్టుబడిదారులను బెదిరించినటువంటి విషయం కావచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తూ ఉంటే కింద కార్యకర్తలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు బెదిరిస్తున్నారా? ఇప్పుడు ఒక చోట 88 2029 ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే 2029 ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే తలను నరకడం స్టార్ట్ చేస్తారట. తలని నరకడం స్టార్ట్ చేస్తారట. మరి ఎవరు తలని నరుకుతారు? ఇక్కడ అర్థం కావాల్సిందంటే ఆ డైలాగులు కొట్టిన వాళ్ళు,
ప్రభుత్వానికి టార్గెట్ అవుతారు, అధికార పార్టీ వాళ్ళు టార్గెట్ అవుతారు. వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని, ఇనప కంచెలు పెట్టుకొని, ఎత్తైన గోడలు పెట్టుకొని, ఎవరికీ కాని రాకుండా ప్యాలెస్‌లో కూర్చోగలడు. ఆయన మీద కేసులు వేసినా, ఆయన్ని అరెస్ట్ చేసినా, ఆయనకంటూ కోట్లాది రూపాయలు వెచ్చించే కెపాసిటీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లు వచ్చి కోర్టులో వాదిస్తారు. కానీ వీళ్ళందరికీ ఎవరు రక్షణగా నిలుస్తారు? ఈ కల్చర్ వల్ల అవతల వాళ్ళు కూడా రెచ్చిపోతారుగా. ఇప్పుడు వీళ్ళు రెచ్చగొడతారు, అవతల వాళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళ మీద పడతారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది. వీళ్ళకెవరు రక్షణ ఇస్తారు? కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాయకుడి మీద అభిమానం చూపించడా నేను తప్పు పట్టను. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం చూపించడా నేను తప్పు పట్టను. కానీ అభిమానం ఎలా చూపించాలో అలా చూపించండి. రక్తదానాలు చేయండి, అన్నదానాలు చేయండి, ఇంకేదైనా మంచి పని చేయండి. అలాగే మీ నాయకుడికి కేక్ కట్ చేసి మీ అభిమానాన్ని చాటుకోండి. మంచి పని చేయండి. ఇలా చేయాలి. ఇప్పుడు దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి ఎక్కువ తక్కువ అందరికి అభిమానులు ఉంటారు. ఏ నాయకుడు ఎక్కువ అనేది మనం జస్టిఫై చేయలేం. కానీ ప్రతి నాయకుడికి అభిమానులు ఉంటారు. కానీ ఇలా ప్రవర్తించకూడదుగా. సో వైసీపీ పార్టీ తనను తాను సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు తప్పుదారి పడుతున్నారు. దానివల్లే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కార్యకర్తలను కొంతమందిని ఉద్దేశించి ఆకు రౌడీలా ఉన్నారు, రౌడీలా పార్టీ ఉంది అన్నారు. అలా అంటాం తప్పు అంటే ఈ సంఘటన చూసినప్పుడు తప్పు అనాలనిపించట్లే. మరి ఈ సంఘటన చూసినప్పుడు తప్పు అని ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ప్రభుత్వం నోటీసులు ఉండటం వల్లే వైసీపీకి ఆ పేరు వస్తుంది. ఈ పేరు రావటం వల్ల కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి అది ఉత్సాహం అనిపించి వచ్చాము. కానీ బయట మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎబ్బెట్టి అనిపిస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది వైసీపీ పార్టీ అంటే. కొత్త ఓటర్ వైసీపీ రాడు, ఉన్న ఓటర్లు ఉంటారేమో తప్ప, కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉంటారేమో తప్ప ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఓటర్లు రాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా తిట్టుకుంటేనే మళ్ళీ ప్రభుత్వానికే ఓటేస్తారు, కూటమికే ఓటేస్తారు. వైసీపీకి వెళ్ళి ఎవడు రాడు. ఇది వైసీపీ తనను తాను సమీక్ష చేసుకోవాలి. మొన్న సత్యసాయి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లా, అక్కడ బాణసంచా కాలుస్తూ ఒక గర్భిణీ స్త్రీ పొట్ట మీద కాలుతూ తన్నాడట. మళ్ళీ దాన్ని వైసీపీలో ఏం చేస్తారు? అది మా కార్యకర్త కాదు, జనసేన కార్యకర్తను మార్చారు. జనసేన కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఎందుకు పాల్గొంటాడు? లాజిక్ ఉండాలి కదా. వాళ్ళు బంధువులు, వాళ్ళ మధ్య తగాదు ఉంది, అందుకే పొట్ట మీద తనడాడంటే, బంధువైనా ఇంకోటైనా గొడవలున్నా గర్భిణీ స్త్రీ పొట్ట మీద కాలుతో తనటాన్ని ముందు ఖండించాలి. ఆ సంఘటన జరిగిన రోజే, అది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలో జరిగింది అని తెలిసిన రోజే ముందు ఆ సంఘటనని ఖండించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్థాయిలో ఖండించి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయండి. ఏ పార్టీ కార్యకర్త అయినా పర్లేదు, అది వైసీపీ జనసేన తర్వాత చూసుకుందాం, ఎవరైనా పర్లేదు, ముందు పట్టుకొని లోపల వేయండి అనాలి. నిజానికి అతను సోషల్ మీడియా అకౌంట్లో పవన్ కళ్యాణ్ సంబంధించి పోస్టులు ఉన్నాయి కాబట్టి జనసేన కార్యకర్త అంటున్నారు. అతను వైసీపీలో ఉండి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమాని కావచ్చు. ఇలా చాలామంది ఉంటారు. వైసీపీ పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి అభిమానులు చాలామంది ఉంటారు. బాలకృష్ణ గారి అభిమానం అంతా టీడీపీ కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంతా జనసేన కాదు. సినిమా పరంగా అలా అనుకోవటానికి లేదు. కాబట్టి అంటే ఏ పార్టీ కాని వాళ్ళు కూడా ఉంటారు. మనం ముందు జరిగిన సంఘటన ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలో జరిగింది. అప్పుడు ఏం జరిగింది? గర్భిణీ స్త్రీ పొట్ట మీద తన్నాడు. ముందు ఆ సంఘటన తప్పు పట్టాలి, ఆ సంఘటనకి కారణమైన వాళ్ళని శిక్షించాలని వైసీపీయే డిమాండ్ చేయాలి. ముందు డిమాండ్ చేయకపోతే ఇలాంటి కల్చర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లా నలజర్ల మండలం చోడవరం గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఇలా చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇలాంటి సంఘటనలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పదే పదే బయటకు వీడియోలు వస్తున్నాయి కాబట్టి దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.